అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. గ్రహచారం బావుండక దిగిపోయారే అనుకోండి, అన్నీ ఎదురు దెబ్బలే, అన్నీ ఇబ్బందులే. చివరకు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాని దుస్థితిలోకి వెళ్ళిపోతారు. కూలిచ్చి కొట్టించుకున్నట్లుగా అలాంటి వారికి ఎదురుగాలి వీస్తోంది. ఇదంతా ఎందుకు చెబుతున్నారనే కదా మీ అనుమానం? ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అదే పరిస్థితిలో ఉంది. తుంటి శస్త్రచికిత్సతో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలోనే కేటీఆర్, కవిత అసెంబ్లీ, మండలిలో ఇష్టానుసారం మాట్లాడుతూ కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. శాసనసభ, శాసనమండలిలో ఒకే రోజున గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. అప్పుడు ఆసక్తికర చర్చ జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్ అవసరానికి మించి స్పందించారని కూడా అనిపించింది. ఈ ప్రభుత్వం 3 నెలలకు మించి ఉండదని తమ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ అసెంబ్లీలో కూడా అదే ధోరణిని ప్రదర్శించారు. పూర్తి ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని సాధ్యమైనంత ఎక్కువగా చులకన చేసి మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్లో హేమహేమీలను పక్కకు నెట్టి రేవంత్ సీఎం అయ్యారని కేటీఆర్ సభాముఖంగా ఆరోపించారు. పైగా కోమటిరెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధరబాబు లాంటి నేతలను పక్కకు నెట్టి మరీ రేవంత్ వచ్చారు అనడంలో సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత అసహనానికి గురైన మాట వాస్తవం. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదే విధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దాంతో బాగా కోపోద్రిక్తుడైన రేవంత్ రెడ్డి మాజీ మంత్రిని మేనేజ్మెంట్ కోటా నాయకుడని అనేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్త పదజాలమనే చెప్పాలి. హరీష్ రావు కూడా ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ ను కుటుంబ పాలన అని అన్నందుకు ఆగ్రహం చెందుతూ నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ అంటూ ఏదో చెప్పబోయారు. దాంతో స్పీకర్ మైక్ కట్ చేసి సభను వాయిదా వేశారు. లేని పక్షంలో పెద్ద గందరగోళమే ఏర్పడేది. మీరు అన్నారు కదా రాత్రి 12 దాకా కూర్చుందాం, తొందర ఏముండదు, కమాన్ లెట్ us డిస్కస్. ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు నా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు? ప్లీజ్ బేర్ విత్ us. కేసీఆర్ అసలు కుటుంబ పాలన బయటపడేది. నిజానికి కుటుంబ పాలన వద్దనే దేశంలో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టారు అన్న వాదన ఉంది. కుటుంబ పాలనను వ్యతిరేకించే బీఆర్ఎస్ లాంటి పార్టీలే మళ్లీ అదే బాటలో నడిచాయన్న అభిప్రాయం ఉంది. ఆ సంగతి హరీష్ రావుకు తెలియంది కాదు. ఆయన అనవసర ప్రయత్నాలకు దిగారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలిలో కూడా కవిత అదే పొరపాటు చేశారు. ప్రాజెక్టులపై చర్చ వస్తే కవిత అడ్డంగా మాట్లాడారు. మేడిగడ్డను చూసేందుకు ప్రజాప్రతినిధులను తీసుకెళ్తామని అంటే అది టూరిస్టు స్పాట్ కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కరికీ రుచించలేదు. ఇదేమి మాట అని అందరూ ప్రశ్నించుకున్నారు. పైగా నిపుణుల కమిటీ వేయాలని ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆమె సవాల్ చేశారు. దాంతో మండిపోయిన రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని సభలో ప్రకటించారు. దాంతో ఇప్పుడు కవిత గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. పేరుకే ఆమె మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం తీరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.